ఉప్పల్ భగయత్ లేఅవుట్లో 1511 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. 10 ఎకరాల్లో 98 కోట్లతో నిర్మించే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణానికి రేవంత్ శంకుస్థాపన చేశారు. 960 కోట్లతో ఏఓసీ సెంటర్లో ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టారు. అలాగే 416 కోట్లతో టీకేఆర్ కాలేజ్ జంక్షన్ లో 6 లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు. 37.50 కోట్లతో 100 పడకల మల్కాజ్గిరి జిల్లా ఆసుపత్రి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మరోవైపు QR1 యాప్ ను ప్రారంభించారు. కేసీఆర్ హయాంలో సహకారం అందించకపోవడంతో మల్కాజ్గిరి ఎంపీగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేకపోయామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు సీఎంగా మల్కాజ్గిరి అభివృద్ధిపై దృష్టి పెట్టామని చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తే హైదరాబాద్ ఇంటర్నేషనల్ సిటీగా మారుతుందని తెలిపారు. ORR లోపల 1.30 కోట్ల జనాభా ఉందని తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసమే 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల దాదాపుగా 2100 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతంలో 1,34,00,000 జనాభా ఉన్న ప్రాంతాన్ని క్యూర్ ప్రాంతంగా అంటే కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా మనం ఒక పేరు ఇచ్చుకొని 3 మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకున్నాం. కొంతమంది అంటారు రాజకీయ స్వార్థం కోసం ఎన్నికల లబ్ధి కోసం ఈనాడు 3 మున్సిపల్ కార్పొరేషన్లు చేసిండ్రు అని. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఎన్నికల లబ్ధి కోసం చేయలే, పరిపాలన సౌలభ్యం కోసం చేసినాం. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసుని 10 ఎకరాలలో ఈ రోజు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ నిర్మించుకుంటున్నాం. ఇది మీకు సౌలభ్యమా కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. చిన్న పనున్నా, నల్లా కనెక్షన్ కావాలన్నా, ఇంటి పర్మిషన్ కావాలన్నా, ఏదైనా అధికారిని కలవాలంటే ట్యాంక్ బండ్ దగ్గరికి పోవాలి. ఎన్ని బస్సులు ఎక్కాలి, ఎన్ని బస్సులు దిగాలి, ఎంత దూరం పోవాలి, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే పరిపాలన డీసెంట్రలైజ్ చేసినాం. అదే విధంగా పోలీసులకు కూడా ఈ రోజు పోలీసు అదే విధంగా మున్సిపల్ లో కో టర్మినస్ సరిగ్గా ఒక మున్సిపల్ కమిషనర్ కి ఎంత పరిధి ఉందో మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ కూడా సేమ్ ఒకే రకమైన పరిధి చేసినాం. ఒక జోనల్ కమిషనర్ కి ఏ విధంగా పరిపాలన సరిహద్దులు ఉన్నాయో ఒక డీసీపీకి సరిగ్గా అదే విధంగా ఈ రోజు ఏర్పాటు చేసినాం. అన్ని శాఖల సమన్వయం కోసము ఈనాడు ప్రక్షాళన చేసి 3 కమిషనరేట్లు చేసి ఇవాళ మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనరేట్ కు దాదాపుగా ఈ బిల్డింగే కాదు అదనంగా 1600 కోట్ల రూపాయలతోటి ఈ రోజు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకున్నాం.